నేను ఇవాళ ముఖ్యంగా మీతో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంటు భారతదేశ తల రాతను మార్చినటువంటి తీర్పును మీ దృష్టికి తెద్దామని అనుకుంటున్నాను. ఈ తీర్పుని భారతదేశంలో న్యాయ నిపుణులు అందరూ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటారు. ఇది ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఆఫ్ 1994. కర్ణాటకలో మెజారిటీ సాధించి ఎస్ఆర్ బొమ్మాయి గారు ప్రభుత్వాన్ని స్థాపించి నడుపుతున్నాడు. ఇప్పుడు రాష్ట్రపతి గారు ఆర్టికల్ 356 ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభలను కూడా రద్దు చేశాడు. శాసనసభ బాధ్యతలు పార్లమెంటు కానీ అది నియమించిన మరొకరు కానీ తీసుకుంటారు. ప్రభుత్వ బాధ్యత అనగా గవర్నర్ యొక్క బాధ్యత, అది ముఖ్యమంత్రి బాధ్యత కాదు. గవర్నర్ బాధ్యత రాష్ట్రపతి లేదా అతను నియమించిన మరొక వ్యక్తి తీసుకుంటారు. ఇది ఆర్టికల్ 356 సారాంశం. ఒరిజినల్గా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలలో ఆర్టికల్ 356 ప్రకటన 3 సంవత్సరముల కన్నా ఎక్కువ మించి ప్రయోగించరాదు అని ఉన్నది. కానీ 43వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పుడు మెజారిటీ సాధించిన జనతా కూటమి సవరణ చేసి 3 సంవత్సరములను 1 సంవత్సరానికి మార్చింది. అంటే ఏమిటది? 1 సంవత్సరం పెంచడానికి వీలు లేదంటే అది సస్పెన్షన్, అంతేగాని డిస్మిస్సల్ కాదు. ఎస్ఆర్ బొమ్మాయి గారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆయన స్వయంగా లాయరు, ఆయన స్వయంగా వాదించుకున్నారు. ఆ తర్వాత ఈ కేసులో నారిమెన్ గారు అటువంటి ఉద్దండ పండితులు, భారతదేశంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి న్యాయవాదులు ఇందులో వాదించారు. కర్ణాటక హైకోర్టు ఆర్టికల్ 356 కింద ప్రకటన చేసే హక్కు రాష్ట్రపతికి ఉన్నది అని తీర్పు చెప్పడం జరిగింది. దానిపై బొమ్మాయి గారు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పుని రివర్స్ చేశారు. ఏమన్నారు అంటే, రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలి, అట్లాగే దేశం యొక్క ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలి. ఇవి 2 ముఖ్యమైనటువంటి కామెంట్స్ సుప్రీంకోర్టు పాస్ చేసింది. కానీ నా దృష్టిలో ఈ 2 కామెంట్స్ కూడా తప్పే. రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వములు ఉండకూడదు కూడా. అమెరికాలో ఉంటాయా? ఉండవు. అమెరికా రాష్ట్రపతికి అమెరికా పార్లమెంట్లో మెజారిటీ ఉంటుందే? ఉండదు, ఉండకూడదు కూడా. మెజారిటీ ఉంటే ఏమవుతుంది? చట్టం పాస్ చేయటం మీ వంతే, పరిపాలన చేయటం కూడా మీ వంతే. అంతులేని అవినీతికి, పార్టీ పాలనకి, వ్యక్తి పాలనకి దారితీస్తుంది. ప్రతిపక్షాలను పిసికి పారేస్తారు. అది ప్రజాస్వామ్యము కాదు. మీకు ప్రజాస్వామ్యంలో 2 వ్యవస్థలు ఉంటాయి. ఒకటి చట్ట వ్యవస్థ, 2 కార్యనిర్వాహక వ్యవస్థ. 2 వేరువేరుగా ఉండాలి. వాటి ఇద్దరి మధ్య అధికార విభజన ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే వారిరువురు ప్రత్యర్థులుగా ఉంటేనే ఆదర్శవంతమైనటువంటి ప్రజాస్వామ్యం ఆవిష్కృతమవుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనగా ఎన్నుకొనబడిన లేదా నియమితుడైన రాష్ట్రపతి పరిపాలించే దేశం. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలంతా కలిపి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ముగ్గురిని కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళు ఆర్టికల్ 55(3) కింద విప్పు కూడా జారీ చేయకుండా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇంత ఖచ్చితంతో విప్పు కూడా జారీ చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్రపతి భవనంలో కిడ్నాప్ చేసి బంధించి, మీరు ఇక్కడే ఉండండి, మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాం, దేశం సంగతి మేము చూసుకుంటాం, ఇలా అనటానికా వారిని ఇంతగా ఎన్నుకున్నది? అందువల్ల రాష్ట్రపతి ఆర్టికల్ 74, 75 కింద కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆయన పంపిన గవర్నర్లను ఆర్టికల్ 155, 156 కింద అపాయింట్మెంట్ అండ్ రిమూవల్. వారు వచ్చి రాష్ట్రాలలో ఆర్టికల్ 163, 164 కింద ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. మంత్రుల విధి రాష్ట్రపతికి గవర్నర్లకు సలహాలు ఇచ్చి సహాయపడటం. మంత్రుల పదవీ కాలం రాష్ట్రపతి గవర్నర్లు సంతోషించినంత వరకు మాత్రమే. అంతే తప్పితే అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం, పార్లమెంట్లో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వటం, సింగిల్ సీటు తోటి ఆ సింగిల్ సీటు కోల్పోతే ప్రభుత్వాలు పడిపోవటం, ఈ రాజకీయ అస్థిరత, అవినీతి, అనిశ్చితి ఇవి భారత రాజ్యాంగం దర్శించినవి కావు. ఇవి బలాలు కావు, బలహీనతలు. ఇవి పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 మరియు 130లో ఉన్నాయి. అందుకే అక్కడ ఒకసారి అధికారం ఎలగబెట్టి బతికి బట్టగట్టినవాడు మరొకడు లేడు. అధికారంలోకి వచ్చినవాడు పాతవాడిని జైల్లో వేస్తాడా, శిరచ్ఛేదం చేస్తాడా, ఉరిదీస్తాడా, లేదా ఈయన దేశం విడిచి పారిపోతాడా, జైల్లో వేస్తాడా? ఇంతే జరుగుతుంది. భారతదేశంలో కూడా ఆ ఛాయలు పొడచూపుతున్నాయి. అనేక రాష్ట్రాలలో మనం చూస్తున్నాం. మెజారిటీ సాధించిన వెంటనే విధ్వంసం సృష్టిస్తున్నారు, ప్రతిపక్షాలను జైళ్లలో పెడుతున్నారు, కార్యకర్తలతోటి పోలీసులతోటి తన్నిస్తున్నారు, ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తున్నారు.
ఇది పాకిస్తాన్ స్టైల్ లేదా ఒకప్పటి రాజరిక స్టైల్. మెజారిటీ ఉన్నవాడు పరిపాలిస్తే చట్టం పాస్ చేయటం ఆయన పనే, పరిపాలన కూడా ఆయన పనే. అది రాచరిక వ్యవస్థకి ప్రతీక, అంతే తప్పితే ప్రజాస్వామ్యానికి కాదు. ఇంతకుముందు ఎన్నికల్లో ఒకసారి కర్ణాటకలో కాంగ్రెస్కి 95 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 90 సీట్లు వచ్చినాయి, కుమారస్వామి గారికి 25 సీట్లు వచ్చినాయి. అయితే కాంగ్రెస్ బీజేపీ కలవవు కాబట్టి కాంగ్రెస్ మద్దతు ఇచ్చి కుమారస్వామి గారిని ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. ఇప్పుడు చెప్పండి, కర్ణాటక ప్రజల అభిష్టం కుమారస్వామి గారు పరిపాలించాలనా, ఆయన పార్టీ జనతాదళ్ అధికారంలోకి రావాలనా? ఎంత మాత్రం కాదు. ఇది భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి రాజ్యాంగ అజ్ఞానం. మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అవుతాను అన్న అభిప్రాయంతో బాగా డబ్బున్న సమూహాలు సొంత పార్టీలు పెట్టుకొని ఒక 100 మందికి ఫండింగ్ ఇచ్చి వాళ్ళేమో ఓటుకు నోటు పెట్టి కొనుక్కొని గెలిచి వచ్చి మాకు మెజారిటీ వచ్చింది అంటున్నారు. రాష్ట్రాల వనరులు సర్వస్వం అస్మదీయులకు కట్టబెడుతున్నారు. అంతులేని అవినీతికి, కులపాలనకి, కుటుంబ పాలనకి, వ్యక్తి పాలనకి, ప్రతిపక్షాల అణచివేతకు దారితీస్తున్నది. ఇది రాజకీయం కాదు, రాజ్యాంగబద్ధం కూడా కాదు. ఇది గ్యాంగుల పాలన లేక దొమ్మి పాలన. అందువల్ల రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు ఉంటాయి అని సుప్రీంకోర్టు వారు చెప్పిన అభిప్రాయంతో నేను సగౌరవంగా విభేదిస్తున్నాను. మీరే ఆలోచించుకోండి, మీరు ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రధానమంత్రికైనా ఓటు వేశారా? కొన్ని పార్టీలకు ఓటు వేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని మీకు తెలుసా? రావాలని వేశారు. తీరా చేస్తే ప్రజల అభిప్రాయం ఆ విధంగా లేదు. అయినా సరే అనేక మంది ఇతరుల మద్దతులను బై, బెగ్, బారో ఆర్ స్టీల్ అన్న చందంగా, దొంగతనంగా కానీ, అరువు తెచ్చుకొని కానీ, కోయలిషన్స్లో కొనుక్కొని కానీ, ఇలా అందరము కలిపి మెజారిటీ ఉంది అని కోయలిషన్ గవర్నమెంట్స్ ఫామ్ చేసి పరిపాలనలు సాగిస్తున్నారు. కానీ ఇది ప్రజల అభిష్టమని ఎవరైనా చెప్పగలరా? ఇవి ఎన్నికైన ప్రభుత్వాల కోయలిషన్స్ని ఎవరైనా ఎన్నుకున్నారా? లేదు. ప్రభుత్వం అంటే ఎప్పుడైనా సరే గవర్నర్ అంటే గవర్నమెంట్ అని అర్థం చేసుకోండి. అట్లాగే ఇదే తీర్పులో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో గౌరవ సుప్రీంకోర్టు వారు భారతదేశ ఫెడరల్ వ్యవస్థను కాపాడాలి అని మరి ఒక వ్యాఖ్యానం చేశారు. అది మరీ అన్యాయం. రాజ్యాంగ సభలో కేటీ షా అనే ఒక సోషలిస్టు సభ్యుడు సూచన చేశాడు. సోషలిస్ట్, సెక్యులర్, ఫెడరల్ అన్న 3 పదాలను రాజ్యాంగ పీఠికలో పెడదామని. అందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగ సభ మొత్తం మెజారిటీ సభ్యులు అంబేద్కర్ గారిని సమర్థించారు. అనగా అంబేద్కరు మరియు రాజ్యాంగ సభ ఏమని భావించారు అంటే ఈ దేశంలో సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ అన్న 3 మాటలు పెట్టడానికి వీలు లేదు అని. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం 1950 నుండి తాను అధికారంలో ఉన్నంత కాలం కూడా అదే ఈనాటికి కొనసాగుతున్నది. భారతదేశాన్ని సోషలిస్టు, సెక్యులర్ పంథాలో నడిపారు. ఈ అరాచకానికి, ఈ అక్రమానికి చట్టబద్ధత కలగజేయడానికి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ కాలంలో తీసుకుని వచ్చి సోషలిస్టు, సెక్యులర్ అన్న 2 మాటలు అందులో కలిపారు. కానీ ఫెడరల్ అన్న వర్డ్ కలపలే. కానీ సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ పంథాలోనే మొదటి నుంచి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫెడరల్ అని ఎందుకు అనకూడదని నేను అంటున్నాను అంటే ఫెడరల్ అంటే అర్థం సెంట్రల్, ఇంతకు మించి ఏమీ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను నిర్వచించే పదము ఫెడరల్ అనేది కాదు. కానీ భారతీయులలో ఈ తప్పు భావన ఉంది. ఫెడరల్ అంటే అర్థం రాష్ట్రాలు స్వతంత్రములని, కేంద్రానికి జవాబుదారీతనం లేదని, తమ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్న ఒక భావన విచ్చలవిడితనానికి దారితీసింది. ఇది రాష్ట్రాలను పరిపాలించేది ఎవరు? గవర్నర్లు. గవర్నర్లను నియమించేది ఎవరు? రాష్ట్రపతి. ఆర్టికల్ 156 కింద గవర్నర్ యొక్క పదవీ కాలం రాష్ట్రపతి సంతోషించినంత వరకు మాత్రమే. రాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలను పరిపాలించాలి. ఎక్కడైనా యాంబిగ్యూటీ ఉండి అర్థం కాకపోతే ఆర్టికల్ 161 కింద రాష్ట్రపతి గారి నుంచి సూచనలు తీసుకోవాలి. రాష్ట్రాలు అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయంటే రాష్ట్రపతి చేతిలో ఉన్నాయి. ఎన్డీఏ రాష్ట్రపతి ఎన్నికైతే భారతదేశం మొత్తం ఎన్డీఏ ప్రభుత్వాలు ఉంటాయి, ఆయన నియమించిన గవర్నర్ల ద్వారా. యూపీఏ రాష్ట్రపతి ఎన్నికైతే భారతదేశం మొత్తం యూపీఏ ప్రభుత్వాలు ఉంటాయి.
ఈ ప్రభుత్వాలకి ఆయా చట్టసభలలో మెజారిటీ లేకుండా ఉంటే అది ఆదర్శవంతమైనటువంటి ప్రజాస్వామ్యం అమెరికాలో లాగా. అందువల్ల రాష్ట్రాలలో మెజారిటీ కలిగి ఉన్న పార్టీ పరిపాలన చేయటం అనేది అసలు ప్రజాస్వామ్యమే కాదు, ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతానికి విరుద్ధం. పైగా మేము చెప్పినట్టు గవర్నర్ వినాలి అంటే కార్యనిర్వాహకం లేనట్టు లెక్క, అంటే ప్రభుత్వం లేనట్టు లెక్క. మీరు ప్రభుత్వం కాదు. అంటే ఎప్పుడైనా గవర్నర్ది రాష్ట్రపతిదే, మిగతా వాళ్ళందరూ ప్రతిపక్షాలు. కానీ దుర్మార్గంగా ఏంటంటే ఇవాళ ప్రతిపక్షాలు పరిపాలన చేస్తూ ఉన్నాయి, ఏ రకమైన అథారిటీ లేకుండా. అందువల్ల ఈ దేశాన్ని ఫెడరల్ అనకూడదు. మీరు ఫెడరల్ అనండి లేదా యూనిటరీ అనండి, ఏదైనా అనండి, కానీ దేశ విచ్ఛిన్నానికి దారితీసే విధంగా ఫెడరల్ అన్న అర్థాన్ని కనుక మనం అన్వయిస్తే ఈ దేశానికి తీరని ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. పైగా రాజ్యాంగం ఆర్టికల్ 1 మొట్టమొదటి ఆర్టికల్లోనే చెప్పింది కదా, అంటే ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నది తప్పితే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని అల్లా. ఒకవేళ అన్నా కూడా ఫెడరల్ అంటే అర్థం సెంట్రల్, అంతకు మించి మరొకటి కాదు. ఈ డెమోక్రసీ అని కానీ ఆటోక్రసీ లేదా ఫెడరల్, యూనిటరీ, సోషలిస్ట్, సెక్యులర్, ఈ మాటలు ఏవి కూడా ఏంటంటే ఎక్కడా చట్టాలలో ఉండవు. అందువల్ల న్యాయస్థానాలు చట్టాలలో లేని విషయములను అన్వయించి తీర్పులు ఇచ్చేటప్పుడు ఆయా విషయాలలో నిపుణులను చర్చించిస్తే బాగుంటుంది తప్పితే, లేకపోతే ఇలానే జరుగుతుంది. దీనివల్ల ఏమైంది, భారతదేశంలో కట్టుబాటు లేకుండా పోయింది. మనం వెస్ట్ బెంగాల్లో చూసాం, ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి అవమానించింది, నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని రిసీవ్ చేసుకుంది, చర్చల మధ్యలో లేచి నాకు ముఖ్యమైన పని ఉంది అంటూ లేచిపోయింది. అట్లాగే గవర్నర్లకు తెలంగాణలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, ఇలా అనేక రాష్ట్రాలలో గవర్నర్లకు కూడా ఘోర అవమానం జరిగింది. ఎందువల్ల జరుగుతున్నది? ఇలా జరిగితే ఏమవుతుంది, భారతదేశ విచ్ఛిన్నానికి ఇది దారి తీసి తీరుతుంది. కట్టుబాటు లేదు. నేను చెప్పిన రిపబ్లిక్ వ్యవస్థలో రాష్ట్రపతి కేంద్రంలో ఉన్నాడు, ఆయన నియమించిన గవర్నర్లు రాష్ట్రాలలో పరిపాలనలు సాగిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, రాష్ట్రానికి ఎప్పుడైనా ఘర్షణలు ఉంటాయా? రాష్ట్రానికి కేంద్రానికి ఉంటాయా? మధ్యంతర సభలను రద్దు చేయటం ఉంటుందా? మధ్యంతర ఎన్నికలు ఉంటాయా? ఏమీ ఉండవు. 5 సంవత్సరాల పాటు దేశం ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రం తమ సొంత జాగీరు అని వాదించటం మొదలు పెడుతున్నాయి. మేము పన్నులు కేంద్రానికి ఎందుకు కట్టాలి అని ప్రశ్నిస్తున్నాయి. గతంలో కూడా చక్రవర్తుల సామ్రాజ్యాలు విచ్ఛిన్నమైన మార్గం ఇదే. కానీ మనం మేలుకోకపోతే, రాజ్యాంగం అంటే ఏమిటో తెలుసుకోకపోతే, ప్రభుత్వం అంటే ఏమిటో తెలుసుకోకపోతే, ప్రతిపక్షం అంటే ఏమిటో తెలుసుకోకపోతే, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో కూడా తెలుసుకోకపోతే ఈ దేశం ఏమైపోతుంది? నేను నిర్ద్వందంగా చెబుతున్నాను, ఇప్పటి వరకు మాత్రం ఈ పదాలను భారతీయులు అర్థం చేసుకోలేదు. ఈ అననేల భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవడంలో సంపూర్ణంగా విఫలమయ్యాయని చెప్పడానికి నేను వెనకాడను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, దీని మీద మీ కామెంట్స్ చేయండి, అట్లాగే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రాజ్యాంగంలోని ఇంచుమించు ప్రతి అధికరణాన్ని నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా చర్చించబోతున్నాను. ఈలోగా సమకాలీనమైన విషయములు లేదా వివాదాస్పదమైనటువంటి విషయాలు ముందుగా చర్చించి కొంత రాజ్యాంగ ప్రజాస్వామ్య అవగాహనను కలుగజేసిన తరువాత నా వ్యాఖ్యానాలు మరింత అర్థవంతంగా ఉంటాయన్న భావనతోటి ఈ సమకాలీన వివాదాస్పదమైన వ్యాఖ్యలపై కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.